హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నాను. దీంట్లో మసాలు కొంచెం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, చెక్క, ఇలాచి, గసగసాలు, నుంచి వచ్చేసి నేను కొన్ని రైస్ నానబెట్టుకున్నాను. ఒక స్పూన్ రైస్ కూడా వేసేస్తున్నాను. ఈ ఒక వీడియోలో చూసానండి. నేను ఈ విధంగా మిక్సీ పట్టుకొని వస్తాను గ్రేవీ కోసం. ప్యాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేయడానికి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడరు, కారం 1.5 స్పూన్ వేసానండి. ఫిష్ కర్రీలో కొంచెం కారం ఎక్కువే ఉండాలి. నేను ఇవి టమాటా, ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాను. టమాటా పచ్చివాసన పోయేదాకా మగ్గుది. నాకు టమాటా కూడా పచ్చివాసన పోయి అది ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా. ఇదేంటంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, జీడిపప్పు, రైసు, పచ్చి కొబ్బరి, ఇలాచీలు, చెక్క, అది వేసేస్తున్నాను ఆ గ్రేవీ. మనకి గ్రేవీ ఎంత అయిందండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. దీంట్లో నేను ఎప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. ఈ పులుసు కూడా మనం మరగనిద్దాము. కదా ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఆయిల్ పైకి వచ్చి మనకి బాగా మరుగుతుంది కదా పులుసు. ఇప్పుడు మనము దీంట్లో ఫిష్ వేసేస్తున్నాము. ఒకసారి ఈ విధంగా కలిగి పెట్టుకుందాం. ఇంకా మళ్ళా గంట అవసరం లేదండి. ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం ఇట్లా గంటతోటి కదిలించుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అవుతుంది. నాకు మెంతి పౌడర్ ఏం మర్చిపోయానండి. మెంతి పౌడర్ కొంచెం వేసేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ అంటేనే మెంతి పౌడర్ వేయాలండి. మెంతి పౌడర్ వేస్తేనే దానికి టేస్ట్ బాగుంటుంది. విధంగా గంట పట్టుకోకుండా ఈ విధంగా మనము వేస్తే ఈ విధంగా కదిలించుకుంటూ ఉండాలి. మన కర్రీ రెడీ అయిందని చివరిగా కొత్తిమీర వేసుకున్నాము. ఆ గ్రేవీ ఉంటే చాలు. మనకు కొంచెం ఆరేడుకోయి కొంచెం మరీ దగ్గరికి అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. గ్రేవీ అని బాగా గ్రేవీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్,
ఇది ఒక ఫిష్ కర్రీ చేశాను కదా, చూడండి. గ్రేవీ లేదు గ్రేవీ లేదంటారు కానీ నేను వేసిన ఐటమ్స్ అన్నీ వేయండి, మంచిగా గ్రేవీ వస్తుంది, మీకేం ప్రాబ్లం లేదు. ఇది తిని చూస్తున్నారు, మనకు ఉప్పు కారం అంతా సరిపోయింది. కాకుంటే చింతపండు గ్రేవీ కొంచెం ఎక్కువైంది అనుకో మన పులుసు, దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే పులుపు అనేది పోద్ది. ఫిష్ కర్రీ అనేది పులుపు ఉంటేనే బాగుంటుంది. బాగుంది.